అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? ఈరోజు 27వ తారీఖు, ఈరోజు సాయంత్రం మనందరం 7:30కి అందరం ఫోన్ కాల్స్లో కలుద్దాం. ఎన్నో సాక్ష్యాలు పంచుకుందాం, కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే త్వరలో బిడ్డలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, వారందరి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ధైర్యం కలిగి ఉండండి. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు అవమానపరిచే దేవుడు కాదు. మంచి రిజల్ట్స్, మీ కష్టానికి తగిన ప్రతిఫలాలని నా ప్రభు మీ అందరికీ అనుగ్రహించుదురుగాక. నూతన జ్ఞానం చేత ప్రభు మిమ్మల్ని నింపుదురుగాక. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డల ఎగ్జామ్స్ కోసం చాలా టెన్షన్ పడుతున్నారని నాకు తెలుసు. మీ ప్రార్థనలు ప్రభు దగ్గరికి చేరతాయి, కానీ ఇటు ప్రార్థన ఎప్పుడు వృధాగా పోదండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది నీతిగా బ్రతుకుతున్న కుటుంబాలకి, చాలామంది యథార్థంగా వాక్యానుసారంగా బ్రతుకుతున్న కుటుంబాలకి ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు. అది వర్కింగ్ ప్లేస్ కావచ్చు, స్కూల్ కాలేజీ కావచ్చు, లేదా మన ఇరుగు పొరుగు వారు కావచ్చు. దేవుని కోసం బ్రతుకుతున్న వారికి ఎన్నో సమస్యలు. వాక్యం అంటది కదా, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. ఈరోజు నిజమే, మన హృదయం అనిపిస్తూ ఉంటుంది కదా, ఎవరన్నా మాట అంటే మనం అసలు పడలేం. ఎందుకంటే మనం ఏ తప్పు చేసామని మనల్ని ఎట్లా అనాలి, మనం ఏం గాయపరచామని మనం ఇలా దూషించాలి అని రకరకాల మానసిక వేదన చేత ఎంతోమంది నీతిగా బ్రతుకుతున్న కుటుంబాలు ఎంతో కలవరం చెందుతూ ఉన్నాయి. ఈరోజు దేవుని వాక్యానుసారంగా ఈరోజు ఒక మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ ప్రభు వాటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు. ఈరోజు నుండి ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నారో, ఎంతమంది నీ హృదయాన్ని గాయపరుస్తున్నారో వారందరి నిమిత్తం ప్రభు సందు ప్రార్థించి, ప్రభా వారు ఏదో తెలియక అంటున్నారు, వారిని క్షమించండి అయ్యా. ప్రభా వారు ఏదో తెలియక దూషిస్తున్నారు, క్షమించు ప్రభా అని నువ్వు తగ్గించుకుని నువ్వు ప్రార్థన చేస్తే అంటాను కదా, ఏ స్థలంలో అయితే ప్రభు నువ్వు కన్నీరు కార్చడం చూశాడో అదే స్థలంలో నా ప్రభు నేను హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యం ఈ మాట ప్రభు రాయించారు మన కోసమే. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ మాట మనం చదవగలిగితే, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టే నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టే నిందలు చాలా భయంకరమైనవి. ఎందుకంటే నాలుకకి ఎముక ఉండదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నాలుక చాలామంది కుటుంబాలను కూల్చేసింది. అబద్ధం చాలామంది కుటుంబాలను పతనం చేసింది. నిందలు వేయడం చాలా సులువే కదా. మనం చూడకపోయినా నేను చూశాను, వాడు ఇలా చేశాడు, ఆమె ఇలా మాట్లాడింది, అమ్మో ఒట్టు అని చెప్పి చాలామంది లేనిపోయిన నిందలు అనేక మంది మీద వేస్తూ ఉన్నారు. అందులో పాపం నీతిమంతులు చాలా నలిగిపోతున్నారు. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్న కుటుంబాలు చాలా నలిగిపోతున్నాయి. ఈ బాధలన్నిటికీ విముక్తి ఏంటి ప్రభా, ఈ బాధలన్నిటికీ పులి స్టాప్ ఏంటి ప్రభా అను ప్రభుని అడిగినప్పుడు ఈరోజు ప్రభు చెప్తున్నాడు కదా, భయపడద్దు. ఎందుకో తెలుసా, ఆయన నీతిమంతుల పక్షాన్ని నిలబడతాడు. ఆయన తన ప్రజలు కన్నీరు కార్చడం ప్రభు చూచి వదిలేసే దేవుడు కాదు. దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు మా జీవితంలో కూడా ఎన్నో నిందలు, అవమానాలు మేము భరిస్తూనే వస్తున్నాం. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా, ఆ నిందలు వస్తున్న ప్రతిసారి కూడా దేవుడు ఆశీర్వాదానికి ఏదో ఒక ద్వారం తెరుస్తూనే వచ్చాడు. ఈరోజు నిజంగా ఇటు రీతిగా మేము ధైర్యం తెచ్చుకుని ఇవాళ మీకు కూడా చెప్తున్నాను, నిందను పూదండగా మార్చగలిగిన దేవుడు ఆయన, అవమానమును ఘనతగా మార్చగలిగిన దేవుడు ఆయన. సో ధైర్యంగా ఉండండి, మీ భక్తిని మాత్రం ఇప్పుడు విడిచిపెట్టకండి. దేవుడు మమ్మల్ని కాపాడలేదయ్యా, అగో మా శత్రువులే బాగుంటున్నారు, పాపం చేసిన వాళ్ళే బాగుంటున్నారు, బూతు మాటలు మాట్లాడుతున్న వారే సుఖాన్ని అనుభవిస్తున్నారు, అన్యాయంగా ధనం సంపాదిస్తున్న వారే లగ్జరియస్ లైఫ్ను అనుభవిస్తున్నారు, ఇవన్నీ ఆలోచించొద్దు. ఎందుకంటే నీతిగా బ్రతికే వారిని మాత్రమే దేవుడు కాపాడతాడు, రక్షిస్తాడు. కానీ అనీతిమంతుల జీవితం ఏ రోజు ఎలా ముగుస్తుందో మనకు తెలియదు. నిందలు వేసే వారి జీవితం మరలా ఆ నిందల వారికి తిరిగి వెళ్ళిపోతాయి. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని కోసం జీవించండి. మీ వర్కింగ్ ప్లేస్లో కానీ, మీ వీధిలో కానీ, మీ కాలేజ్ స్కూల్స్లో కానీ యథార్థతను విడిచిపెట్టకుండా, పవిత్రతను విడిచిపెట్టకుండా దేవుని కోసం బ్రతకండి. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుడు ఒక గొప్ప సాక్షిగా వారందరి మధ్యన మిమ్మల్ని నిలబడతాడు. భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్.